మరి పరుగు పందెమో? నేను సిద్ధమే. సిద్ధమా? మహారాజుల కుమార్తె శర్మిష్ఠాదేవి గారు, యువరాణి వారు ఓటమిని అంగీకరించినట్లేనా? నేను మహారాజా పుత్రిని, ఓటమిని అంగీకరించుట అవమానం. గండర గండర అయినా దేవతలపై నీ తండ్రి సాధించిన విజయము నీ తండ్రి అనుకుంటుగా? అవునే, నా తండ్రి సాధించి పెట్టండి. అతులంబవు అతులంబవు తపమాచరించి భౌని ఆర్యా మనోనాయకుని శృతిగానముల పూజలన్ సలిపి సుశ్లోకార్థ సంధాత్రియ మృత సంజీవని దివ్య మంత్ర విధుడై మేల్గాంచిన తండ్రి మానిత మంత్రోద్ధతి ఇంద్రుని గెలిచే నీ తండ్రి యుద్ధం మూలం. నా తండ్రి మృత సంజీవని మంత్ర ప్రభావంచే రాక్షస వీరులను పునర్జీవితులను గావింపకుండా నీ తండ్రి ఆనాడే బలారి వజ్రాయుధమునకు ఆహారమై ఉండేవాడు. దేవయాని, పరశక్తి సాధిత విజయమును తన విజయముగా ప్రకటించుకొని అసమర్థుడు కాడు నా తండ్రి. సమర్థుడో అసమర్థుడో లోకమెరుగదా ఏమి? యాచక వృత్తి జీవించు నీకు ఎంతటి అహంకారమా? ఏమంటే నేను యాచక వృత్తి జీవించుదాననా? అవునే, నా తండ్రి ఆస్థానమున గురుత్వం వహించుచు హిచ్చకములాడి గోధనాగ్రహారాది బహుమానాలందు నీ తండ్రి యాచకుడు కాడా? తన కృపా కటాక్ష వీక్షణములతో క్షణమాత్రములనే సకల రాజ్య భోగములను ప్రసాదించగల మహా తపస్శాలి నా తండ్రి శుక్రాచార్యుడు. తండ్రి సూరాపాన వ్యసనంలో ఉన్న వాణ్ణి కీర్తించుటకు సిగ్గుండవలె. పరమ పవిత్రుడైన నా తండ్రిని తూలనాడిన ఉందుకు నీవు క్షమింపరాదు. అంతవరకు నీవు జీవించి ఉండే కదా, కాచుకొనుము, కాచుకొని. పిడిగుద్దులకి మూర్చిల్లినట్టుంది. తెల్లారి వరకు తెలివి రాదు. ఆ కూపంలోనే పడి మద్యపొమ్ము. నిన్ను ఎవరు రక్షించదరో నేను చూసిదను.
సౌందర్యము. సుందరి, ఎవరి రానవీవు జలజేక్షణా పూల గంధమట్లుగా యువన భూమి శోభిలగా వేల చెందుతూ మంజు మనోహర బాలచంద్ర లే నవ్వుల పంటవు తెలియనామది కోరుచున్నా ప్రేయసీ ఏకాంతము నందున్న స్త్రీలను పలకరింపతగునా? ఒంటరిగానున్న స్త్రీలను తుంటరుల వారి నుండి రక్షించుట రాజధర్మము కాదా? ఓహో, తమరు ఏ దేశపు మహారాజులు? అయోధ్య నగరాధిపతిని యజాతిని. అయోధ్య నగరాధీశులకు ప్రణామములు. నా పేరు శర్మిష్ట. నేను వృషపర్వ కుమార్తెను. ఓ, రాక్షస రాజపుత్రికి ఆశీర్వాదం. ఆ సుందరి, బహుకాలము నుండి మురగయా వినోదము గడుపుటి చేయి. దాహముగా ఉన్నది, ఇందెన్నైనను జలము లభించును. అయ్యో, ఇది నిర్జన స్థలం. దప్పి తీరు మార్గమే లేదా? అబ్బా, ప్రాణములు పోవచ్చున్నవే.